హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు ప్రశాంతిస్ కుక్ విత్ మీ. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఫేమస్ డెలిషియస్ అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన నాటుకోడి చిల్లుగారె రెసిపీని చూపించబోతున్నానండి. అలా చల్లచల్లగా వర్షం పడుతూ ఉంటే ఇలా వేడివేడిగా నాటుకోడి కూర చిల్లుగారి దానితో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఒక పచ్చుల్లిపాయని పక్కన పెట్టుకొని తింటూ ఉంటే నేను చెప్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసుకుందామా. దీనికోసం నేను ముందుగా ఒక అరకేజీ మినపగుళ్ళని 6 గంటల పాటు నానబెట్టుకొని ఇలాగ కడిగేసుకుని పక్కన ఉంచుకున్నానండి. ఈలోగా మనం నాటుకోడిని కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటాం వల్ల ఈ నాటుకోడిలో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుంది. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత చికెన్ మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఫ్రెష్ వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు మీ స్పైసీని బట్టి తగ్గించుకోవచ్చు. నేను ఇందులో చాలా తక్కువ ఆయిల్ వేసాను. మనకు నాటుకోడిలోంచి ఆయిల్ ఎక్కువే వస్తుంది తర్వాత, సో ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. కారం ఈ కర్రీ కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు ఇంకా తక్కువ తినాలనుకుంటే కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు నాటుకోడి అనేటప్పటికి మసాలా కారం ఎక్కువ పడతాయండి. ఇవి ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
మామూలు బాయిలర్ చికెన్కి వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కన్నా ఈ నాటుకోడి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వేసిన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కలను కూడా వేసుకోవాలి. నేను ఇది 1/2 kg చికెన్కి చేసుకుంటున్నానండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. చూసారు కదా వాటర్ ఎలాగొచ్చిందో. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పుదీనా, వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. పుదీనా అనేది ఆప్షను, కానీ అది వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నాటుకోడిలో. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడే కూర గుమగుమలాడిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. నాటుకోడి అనేది స్కిన్ ఉండటం వల్ల పిల్లలు పెద్ద ఇష్టంగా తినరు, కానీ ఇలా వండితే ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. మనకు నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా ఉడకపెట్టాలండి, కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది. ఇది డైరెక్ట్గా వండితే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. కుక్కర్లో అయితే మనకి ఈజీగా కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది. నేను ఉడకదు అన్న డౌట్ కూడా అక్కర్లేదు. ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు అది చూసుకొని టేస్ట్ ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పైన కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 6 నుంచి 7 విజిల్స్ రానివ్వాలండి. మనకి నాటుకోడి కొంచెం లేతగా ఉంది అనుకుంటే 5 విజిల్స్ దాకా సరిపోతుంది. బాగా కొంచెం ముద్రగా ఉంది అనుకుంటే 6 నుంచి 7 విజిల్స్ రానివ్వండి. ముక్క మెత్తగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో.
మనకి ఈ గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇలా ఉంచేసుకోవచ్చు. ఇంకా దగ్గరికి రావాలి అనుకుంటే గ్యాస్ మీద పెట్టి ఇంకొంచెంసేపు ఉడికించుకుంటే గ్రేవీ చిక్కబడిపోతుందండి. మనకి రైస్లోకి అయితే ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది, బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ. కానీ గారెల్లోకి వండుకుంటున్నప్పుడు ఇంకొంచెం చిక్కగా ఉంటే మనకి గ్రేవీ అనేది ఆ గారెలకి బాగా టేస్టీగా ఉంటుంది. అందుగురించి నేను గ్యాస్ మీద పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు ఉడకపెడుతున్నానండి. గ్రేవీ కొంచెం దగ్గర అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. అంతేనండి, మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ముక్క కూడా బాగా ఉడికిందండి. దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే. ఇప్పుడు మనం గారెలు రెడీ చేసుకుందాం. దీనికోసం నేను ఇందా నానబెట్టి ఉంచుకున్న మినపగుళ్ళని ఇలా పిండి కింద రుబ్బేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెల పిండిలో ఉప్పు, జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పేపర్ మీద కొద్దిగా వాటర్ రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని గారెలు వేసేసుకోవాలి. అలా మిగిలిన పిండి అంతా కూడా గారెలు చేసుకోవాలండి. మనకి గారెలు గట్టిగా వస్తున్నాయి అని అనుకుంటే అందులో ఒక స్పూన్ ఉడికించిన అన్నం కలుపుకుంటే గుల్లగా వస్తుందండి. నేను ఇప్పుడైతే ఈ పిండిలో ఏమీ కలుపుకోలేదు. మీకు ఎప్పుడన్నా గారెలు గట్టిగా వస్తున్నాయి అనుకుంటే కొద్దిగా అన్నం కలుపుకొని రుబ్బుకుంటే పిండి చాలా గుల్లగా వచ్చేస్తుందండి. ఇలా రెండో పక్క కూడా తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, మన గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నాటుకోడి చిల్లుగారి రెసిపీని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీనిలో ఒక నిమ్మకాయ పిండుకొని పచ్చుల్లిపాయతో తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. అలా చల్లచల్లగా వర్షం పడుతూ ఉంటే అలా వేడివేడిగా నాటుకోడి చిల్లుగారి దాంతో పచ్చుల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే చాలా డెలిషియస్గా ఉంటుందండి. చూసారు కదా, గారెలు కూడా చాలా గుల్లగా వచ్చినాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. నేను ఇది గారెల్లోకి చేశాను కాబట్టి కొంచెం దగ్గరికి ఉడికించుకున్నాను. మీకు రైస్లోకి కూడా ఈ కర్రీ యూజ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం గ్రేవీ ఉంచుకోండి. అంతేనండి, మన ఫేమస్ డెలిషియస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన నాటుకోడి కూర చిల్లుగారి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు అందరికీ అందుతుంది. థ్యాంక్ యూ.